నరేందర్ రెడ్డి అంకులా నీకు పైసలు లేకనో కాదు, నువ్వు నష్టాలల్లా ఉండి కాదు. ఉంటే మేము అర్థం చేసుకుంటాం. మేము హిందువులం అర్థం చేసుకుంటాం. దెబ్బకి అంకుల్కి ఎలక్షన్ నిలబడేది ఉండే కాబట్టి, నామినేషన్ వేయరాదు కాబట్టి దెబ్బకి 8 కోట్ల 16 లక్షలు అప్పింది సార్. అంటే పైసలు లేక కాదు కదా, నీయత లేక 8 కోట్ల దెబ్బకి ఆ కక్కించిన ఘనత బాస్ భారతీయ జనతా పార్టీని హిందూ సైన్యం. ఇది నిరంతరం కొట్లాట. కాంగ్రెస్ వాళ్ళు ఇది ఎలక్షన్ అజెండా కాదు, హిందుత్వం మాది. జరా మేల్కొండ్రి. 8 కోట్ల 16 లక్షలు 17 సంవత్సరాల నుంచి కట్టలే. ఎట్లా కట్టిండు బ్రదర్? లక్కీ లాంటి బొమ్మర్ లాంటి జరిగిందా? లంక బిందెలు వెళ్ళినాయా? టోటలా ఏం వెళ్ళినాయి? ఏడుకెళ్ళి వచ్చినాయి పైసలు? ఇట్లాంటోడు రేపు మేరే కూర్చుంటే నిలువు దోపిడి. మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవరిని చూడకుండా నిలువు దోపిడి ఉంటుంది ఇక్కడ. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్నావో, మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? ఇటువంటి వాళ్ళని డిపాజిట్ రావద్దు. 19వ డివిజనా, 19th డివిజనా, మిగిలిన 59 డివిజన్లలో మీరు కాంగ్రెస్ కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇవ్వద్దు.